హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 2/15/2024, అంటే ఫిబ్రవరి 15, 2024. టైం వచ్చేసి 1:17 AM. ఇగో ఈ ఒక్క రిడక్షన్ ఫార్ములా మిస్ అయింది, బట్ ఇది మీరు ప్రొసీజర్ ఫాలో అయిపోతుంది. ఇది గిట్ వచ్చేస్తుంది, ఇది గిట్ చెప్పేసుకుందాం, అయిపోతుంది. ఏంది కొసెకండ్ పవర్ ఎన్ఎక్స్ది కదా. ఈ వీడియో మీకు దొరికి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయరి. సొల్యూషన్ లెట్ IN ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ NX dx రాసినాం. దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటా, అయిపోయింది. దీనికి ఏం చేయాలంటే IN ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ పవర్ n-2x కొసికెంట్ స్క్వేర్ x రాద్దాం. రాసినాం అనుకో ఏమవుతుంది, -2 + 2 a పవర్ m ఇంటూ a పవర్ n ఏంది, a పవర్ m + n కదా. సో అప్పుడు ఏమవుతుంది, -2 + 2 0 అయిపోతుంది, మనకు వచ్చేసింది. సో నువ్వు ఏ ఆపరేషన్ అన్న పెట్టు, ఇది సాల్వ్ చేస్తే మీది ఈక్వేషన్ రావాలి. మ్యాథ్స్లో గంతే మ్యాజిక్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంది, ఒక ఫార్ములా ఉంటుంది. ఏం ఫార్ములా? ఇంటిగ్రేషన్ uv dx. ఎందుకంటే రెండు ఫంక్షన్లు ఉన్నాయి కదా. సో ఇలా u ఏది v ఏదో తర్వాత చెప్తా, ఫస్ట్ ఫార్ములా అయితే అప్లై చేద్దాం. ఫార్ములా ఏంటంటే u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ v dx ఈ మొత్తానికి dx. ఇది ఫార్ములా, సరేనా? ఈ uv ఎట్లా ఫైండ్ అవుట్ చేసామంటే ఐలెట్ యూజ్ చేస్తాం. ఐలెట్ అంటే ఇన్వర్స్ సిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఇక్కడ n-2 అంటే ఇన్వర్సే కదా. సో దీన్ని u అనుకుంటా, దీన్ని v అనుకుంటా. ఫార్ములా అప్లై చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో IN ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ పవర్ n-2x ఇంటిగ్రేషన్ v dx కదా, కొసికెంట్ స్క్వేర్ x dx రాసిన తర్వాత మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ u అంటే ఏంది, కొసికెంట్ పవర్ n-2x dx, సారీ x, మళ్ళీ ఇంటిగ్రేషన్ v dx కొసికెంట్ స్క్వేర్ x dx హోల్ dx. గంతే కదా. చూడు, u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రేషన్ v dx హోల్ dx. ఇది ఇంత పెద్ద అవుతుందనే పేపర్ పండబెట్టి రాసాం. మీరు ఈ మైనస్ నుంచి కింద రాసుకోవచ్చు. సో IN ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ పవర్ n-2x ఇంటిగ్రేషన్ కొసికెంట్ స్క్వేర్ అంటే ఫార్ములా రాసా సిన్స్ పెట్టుకొని, అంటే ఏంది మైనస్ కాట్ x ప్లస్ c. తర్వాత ఇది ఎట్లా ఉంది, d/dx ఆఫ్ x పవర్ n లెక్క ఉంది. సో n ఇంటూ x⁻n-1. ఇది n లెక్క ఉందని చెప్పినా కానీ n కాదు కదా. సో మళ్ళీ ఏం చేస్తామంటే d/dx ఆఫ్ కొసికెంట్ x. కొసికెంట్ x ఫార్ములా ఏంది అంటే మైనస్ కొసికెంట్ x ఇంటూ కాట్ x. cతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మైనస్ వస్తుంది, అది మన ట్రిక్. సో రాసేసినాం. ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ x అంటే నేను మైనస్ కాట్ x రాస్తా, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d/dx ఆఫ్ ఇది కదా. సో n కదా, సో n ఇంటూ n ప్లేస్లో n-2 ఉంది, కొసికెంట్ పవర్ n-2 - 1x. మళ్ళీ ఇది మనకి x కాదు కాబట్టి మళ్ళీ దీనికి డెరివేటివ్ వేస్తాం. d/dx ఆఫ్ కొసికెంట్ x వచ్చేసి మైనస్ కొసికెంట్ x ఇంటూ కాట్ x. ఈ ఒక స్టెప్ అర్థమైతే అయిపోతుంది. మళ్ళీ ఇంటిగ్రేషన్ ఇది ఏంటంటే మైనస్ కాట్ x హోల్ dx. చూడు, d/dx ఆఫ్ x పవర్ n ఇంటూ x⁻n-1. మళ్ళీ ఏంది d/dx ఆఫ్ కాస్ x మైనస్ కొసికెంట్ x ఇంటూ కాట్ x. చేసేసినాం, అయిపోయింది. ఎందుకు చేసినామన్నా అంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది కాబట్టి డైరెక్ట్ వేసి ఆపేసినాం. ఇక్కడ ఇండైరెక్ట్గా ఇచ్చింది కాబట్టి నేను చైన్ రూల్ అనేది వాడిన. చైన్ రూల్ అంటే ఏం లేదు, ఇంప్రాపర్ ఉంటే దానికి వేసి మళ్ళీ వేస్తాం మనం. తర్వాత ఇంటిగ్రేషన్ కొసికెంట్ స్క్వేర్ అంటే మైనస్ కాట్ x రాసేసినాం, అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం ఈ స్టెప్ మెయిన్ స్టెప్ రోయి. IN ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ మీకు ప్లస్ ఇంటూ మైనస్ కొసికెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ x. చూడు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మైనస్ n-2 బయట, ఎందుకంటే దాంతో మనకేం సంబంధం లేదు కాబట్టి. సో కొసికెంట్ x కొసికెంట్ పవర్ n-2 -1 ఈడొకటి ఉంది కాబట్టి +1 cot x ఇంటూ cot x cot స్క్వేర్ x.
ఇక్కడ ఎక్స్ రాసుడు మర్చిపోతారు, ఇక్కడ ఎక్స్ని మర్చిపోదు, సరేనా. ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్. ఇగో -1 + 1 కదా. కాట్ స్క్వేర్కి కొసికెంట్ స్క్వేర్కి ఏమైనా ఫార్ములా ఉందా అంటే ఉంటుంది. ఏం ఫార్ములా? కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ = 1 కదా. ఇక్కడ కాట్ స్క్వేర్ ఒకటే ఉంది కదా, సో ఇది ఇక్కడ పంపి. కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ -1 = కాట్ స్క్వేర్ ఎక్స్. కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది? వీ హ్యావ్ టు రీప్లేస్ బై దిస్. వావ్, ఇంగ్లీష్ ఇట్ వస్తుంది అప్పుడప్పుడు మనకి. సో మైనస్ కొసికెంట్ పవర్ n-2x cot x minus n-2 into integral of cosecant power n-2x. దీని ఏమని రాస్తా? కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ -1 dx. ఇప్పుడు దీన్ని లోపలికి ఇంటూ చేద్దాం. ఈ టర్మ్ సేమ్ రాయాలి, సో మీరు రాసుకోర్రి. సో ఏమవుతుంది? కొసికెంట్ పవర్ n-2 + 2x మైనస్ కొసికెంట్ పవర్ n-2x dx. ఇప్పుడు నేను ఈ టర్మ్ని రెండింటికి రాసేస్తాను. -2 + 2 కట n-2 ఇంటూ ఇంటీగ్రల్ ఆఫ్ కొసికెంట్ పవర్ nx dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n-2 ఇంటూ ఇంటీగ్రల్ ఆఫ్ కొసికెంట్ పవర్ n-2x dx రాసేసినాం కదా. అంటే ఈ టర్మ్ని ఇంటిగ్రేషన్ని రెండింటికి రాసినాం. ఇక్కడ 2 టర్ములు ఉన్నాయి కాబట్టి రెండింటికి రాసినాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫస్ట్ పేపర్ తీసుకుందాం. ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, n ఉంటే 1 పెట్టినాం, n-2 ఉంటే 2 పెడతాం. చూడు, సో ఇప్పుడు ఇక్కడ మొత్తం రాద్దాం. in = కొసికెంట్ పవర్ n-2x cot x -n-2 ఇంటూ ఇంటిగ్రేషన్. ఇక్కడ పవర్లు ఏముంది? 1 కదా, సో in రాస్తా ప్లస్ n-2 ఇంటూ n-2x రాసేస్తా, అంతే కదా. n-2 dx ఉంది, n-2 రాసిన, అయిపోయింది. దీని తర్వాత ఏం చేద్దాం? పేపర్ తిప్పినాం. సో ఇక్కడ in ఉంది, ఈడ in ఉంది కాబట్టి ఇది అవతలకి పంపించేసి మైనస్ అవతలకి పోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. in ప్లస్ n-2 ఇంటూ in = మైనస్ కొసికెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ ఎక్స్, తర్వాత ప్లస్ n-2 ఇంటూ in-2. అన్న ఈ టర్మ్ ఎక్కడ పోయిందంటే అవతలకి ఎలా కొట్టినాం కదా, మనమే రాసేసినాం. ఈ రెండిట్లో in సేమ్ ఉంది కాబట్టి 1 + n-2 మైనస్ కొసికెంట్ పవర్ n-2x cot x ప్లస్ n-2 ఇంటూ in-1. +1 -2 ఏమవుతుంది? n -2 + 1 2లకి n1 తీస్తే 1, పెద్దదానికి మైనస్ కాబట్టి -1. ఇక్కడ 2 డిఫరెంట్ సింబల్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. కొందరు అనుకోవచ్చు అన్న మా గిట తెలియదా అని. కొందరు మ్యాథ్స్లో వీక్ ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకనే చెప్తున్నాం. ఇక ఇక్కడ -2 రాయాలి. సో ఇది అక్కడ పంపించినాం అనుకో, in = కొసికెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ n-2 ఇంటూ in-2. అన్న ఇది ఇతలకి పంపించినావు అంటే డివైడెడ్ బై బోత్ వస్తుంది కదా, సో నేను ఈచ్ టర్మ్ రాసుకుంటా, అయిపోయింది. దేర్ఫోర్ ఇంటిగ్రల్ కాట్ పవర్ nx dx = మైనస్ కొసికెంట్ పవర్ n-2x cot x by n-1 ప్లస్ n-2 by n-1 in-2. గింతే. ఇప్పుడు ఏమన్నాడు? డెడ్యూస్ కొసికెంట్ పవర్, క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? డెడ్యూస్ కొసికెంట్ పవర్ 5x అన్నాడు కదా, సో అది గిటే వేసేద్దాం. అంటే ఈ n ప్లేస్లో 5 పెట్టాలి. అండ్ I5 = ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ పవర్ 5x dx, అంతే కదా. ఇలా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. n ప్లేస్లో 5 పెట్టేసేయాలి. I5 మైనస్ కొసికెంట్ పవర్ 5 - 2x ఇంటూ కాట్ ఎక్స్ బై 5 - 1 ప్లస్ 5 - 2 బై 5 - 1 I5 - 2 మైనస్ కొసికెంట్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ బై 4 ప్లస్ 3/4 I3. ఇప్పుడు దీన్ని గిట్ట మళ్ళీ సింప్లిఫై చేయాలి. 3/4 ఇంటూ ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి.
ఎన్లా ది ఐఎన్ దాంట్లో. సో ఇంతకుముందు ఏం పెట్టినాం 5 పెట్టినాక ఇప్పుడు 3 పెడతాం. మైనస్ కొసికెంట్ పవర్ 3 మైనస్ 2x ఇంటూ కాట్ ఎక్స్. ఈడ ఎక్స్ మిస్ చేశారు, జాగ్రత్తగా ఉండి రాయాలి. ప్లస్ 3 మైనస్ 2/3 మైనస్ 1 ఐ 3 మైనస్ 2. సో అప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 కోసికెంట్ పవర్ 1x ఇంటూ కాట్ ఎక్స్ బై ఇక్కడ 3 మైనస్ 2 ఎంత, 3 మైనస్ 1 ఎంత 2, 4 2s 8 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 మైనస్ 2 1 ఇది 2 కదా. సో 3 1s 3 4 2s 8 ఇంటూ ఉన్నందుకు ఇంటూ చేసినారు I1 అంటే ఏంది, మళ్ళా పవర్లో 1 పెట్టేసేయాలి. ప్లస్ 3/8 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ పవర్ 1x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ పవర్ 1x, కొసికెంట్ పవర్ 1x ఉందా అంటే లేదు. సో దానికి ఏం రాస్తామంటే, దీనికి మనకు డైరెక్ట్ ఫార్ములా లేదు, రేర్గా వాడతాం. సో గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఇంటిగ్రేషన్ కొసికెంట్ ఎక్స్ అంటే లాగ్ మాడ్ కొసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇంతే ఆన్సర్. లాస్ట్ కంప్లీట్ ఆన్సర్ రాసేద్దాం. I5 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసికెంట్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ బై 4, తర్వాత ఈ టర్మ్ మైనస్ 3/8 ఇంటూ కొసికెంట్ ఎక్స్ మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్, తర్వాత గిది ప్లస్ 3/8 ఇంటూ లాగ్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ రాసేసుకోవాలి. ఇగో గిది బ్రో ఫైనల్ ఆన్సర్. సరేనా, అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ వీడియో అయితే సబ్స్క్రైబ్ కొట్టు. ఎట్లా అనిపించిందో చెప్పు. మీకు కామెంట్స్ వల్లనే నేను మోటివేట్ అయ్యి వీడియోస్ చేస్తుంటా. సరేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.